హాయ్ ఫ్రెండ్స్. మంచి మాటలు. ఈరోజు మంచి మాట. ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇష్టపడ్డాను నిన్ను అని ఒక అబ్బాయికి చెప్పకూడదు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో తను ఆ పాయింట్ తీశాడు. మీ అమ్మ నాన్న కన్నా నేనే నీకెక్కువ ఇష్టం అన్నావు కదా! ఇప్పుడెందుకు మీ అమ్మ నాన్నకి సపోర్ట్‌గా ఉంటున్నావు? వాళ్ళ మీద దిగిలేస్తుంది అని అన్నావు. ఇంకోటనని అమ్మాయిని చిన్న చిన్న మాటలతోని అమ్మాయిని బాధ పెడతాడు. అందుకే ఆ అబ్బాయిని ఇష్టపడినప్పుడు, ఆ అబ్బాయికి అది మనం చెప్పనవసరం లేదు. తనతో ప్రేమగా ఉంటూ తనని చక్కగా చూసుకుంటే చాలు. అంతేకానీ తనకన్నా నువ్వే ఎక్కువ ఇష్టమనని ఆ అబ్బాయికి చెప్పాము అంటే చాలు. మన జుట్టెళ్ళి ఆ అబ్బాయి చేతిలో పెట్టినట్టే. ఇంక అతను ఆ జుట్టు పట్టుకొని ఎలా ఆడిస్తే మనం అలాగే ఆడాలి. అలా కాకుండా మన తప్పుంటే మనం ఆ! నాది తప్పయింది. క్షమించు అంతే. సారీ చెప్పేసేసామా, ఇంక యథాప్రకారం రోజువారీ జీవితం వెళ్ళిపోతూ ఉంది. అంతేకానీ మన తప్పు లేకపోయినా తనకి సారీ చెప్పి, తనని బతిలాడుకొని, బుజ్జగించుకొని అన్నీ మనమే చేస్తే, ఇదే జీవితాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ఇదే జీవితాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయలేం కదా! అందుకే ఇష్టపడే ముందు ఒకసారి ఆలోచించండి. తన ప్రవర్తన ఏంటి? తనెలా ఉంటాడు? తనకి నీకు సెట్ అవుతాదా? లేదా? అని అన్నీ చెక్ చేసుకొని ముందడుగు అనేది అమ్మాయిలు వేయటం వల్ల అమ్మాయి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఇళ్ళ పక్కన మీ ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేను, పరువు పోతుంది అని అనుకుంటే మీకేమన్నా సలహా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇలాంటి మంచి మాటలే వినాలనుకుంటున్నారా? అయితే మొదటిసారిగా చూసే వారందరూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.